హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మి సింగర్. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను. అదేంటంటే ప్రాప్తం. అంటే ఎవరికి ఏది ప్రాప్తమో అది ఖచ్చితంగా మన కోసం పనిగట్టుకొని మరీ దేవుడు పంపిస్తాడు. ఎవరికి ఏది చెందాలని లేదో అది వాళ్ళకి చెందదు. చాలామంది అనవసరంగా బాధపడుతూ ఉంటారు, ఇది నాకు రాలేదు, అది నాకు రాలేదు, అది వాళ్ళకి వచ్చేసింది అని. అలాంటిది ఎవరు కూడా పెట్టుకోకండి. ఏది ఎవరికి ఉండాలో అది ఉంటుంది, ఏది ఎవరికి పోవాలో అది పోతుంది. అంటే నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఒకరోజు అన్నవరం ఈవెంట్కి వెళ్తున్నానండి. ఆ రోజు ఒక తాతయ్య ఒక సంచిలో ఏదో ఒక గోలుతో మూట కట్టి ఇలా పట్టుకొని ఉన్నాడు. అయితే వెళ్ళే దారిలో ట్రైన్ అంతా చాలా నిండుగా ఉందన్నమాట, అస్సలు ఖాళీ లేదు. ఆ తాతయ్య ఒకసారి పట్టుకోమని మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు. మేము నించోనే ఉన్నాం అందరమే, అయితే ఎవరూ పట్టుకోలేదు. అప్పుడు తాతయ్య నాకు ఇవ్వండి, నేను పట్టుకుంటాను అంటే తాతయ్య నాకు ఇచ్చాడు. ఇచ్చేసి కిందకి వెళ్ళాడు తాతయ్య, మరి రాలేదు. ఇంకా ట్రైన్ కదిలేసింది, నేను వచ్చేసాను, అన్నవరం వచ్చేసాను. ఇది నా దగ్గరే ఉండిపోతే ట్రైన్ దిగిన వెంటనే కూర్చొని మొత్తం చూసాను ఏంట్రా అనేసి. చూస్తే అందులో ఈ శారీ అందులోనే ఉందండి. తర్వాత 3 పరువెక్కిన మామిడికాయలు ఉన్నాయి, పరువైపోయి ఉన్నాయి, మొగ్గుతాయి కానీ ఇంకా మొగ్గలేదు. తర్వాత ఇన్ని అరిసెలు ఉన్నాయి, ఇన్ని గులాబీ పువ్వులు ఉన్నాయి. తాతయ్య చాలా తెలివిగా ఇది కవర్లో పెట్టేసి చాలా చక్కగా కట్టేసి ఆయిల్ కానీ అరిసెలు ఆయిల్ అది కాకుండా నీట్గా ఉంచాడు. కొత్త శారీ అండి, కొత్త శారీ. బాగుందా శారీ? చాలా బాగుంది కదా ఈ శారీ, చాలా బాగుంది కదా. చూడండి, ఈ శారీ చాలా చాలా బాగుంది, డిజైను అన్నీ బాగున్నాయి. తాతయ్య ఈ శారీ వాళ్ళ కూతురికి పట్టుకెళ్తున్నాడో వాళ్ళ ఆవిడికి పట్టుకెళ్తున్నాడో ఏమో నాకు తెలియదు. ఈ శారీ మాత్రం దేవుడు నాకు పంపించినట్టు నేను కట్టుకున్నాను. చూసారా, ఆ తాతయ్య అనుకున్నాడు ఇది మా పాపకి ఇవ్వాలి, లేదా మా వైఫ్కి ఇవ్వాలి, లేదా ఇంటికి పట్టుకెళ్ళాలనుకున్నాడు. చూసారా, అందుకే దేవుడు, నేనెవరో తెలియదు, ఏంటో తెలియదు, కానీ ఆ తాతయ్య ఒక నమ్మకంతో నాకు ఇచ్చాడు. దేవుడు నాకు చెందేటట్టు చేశాడు. అలాగే ఏది ఎవరికి ప్రాప్తమో అది ఖచ్చితంగా వాళ్ళకి ప్రాప్తిస్తుంది. అందరూ దేవుడికి నమస్కరించుకొని ఏం జరిగినా సరే పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే అందరికీ ఒక హెల్పింగ్ నేచర్ ఉండాలి. మనం ఎవరికైనా మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది. అలాగే దేవుడు ఎవరికి ఏది ప్రాప్తమో అది ఖచ్చితంగా మనకి ప్రాప్తిస్తుంది. బాయ్.